నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ కొన్ని తిథులు కొన్ని రోజులతో కలిసి వచ్చినప్పుడు చాలా అంటే డెఫినెట్‌గా అది ఒక యోగవంతమైనటువంటి రోజుగా ఖచ్చితంగా పరిగణిస్తూ ఉంటుంది శాస్త్రం. సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఒకవేళ అష్టమి రోజు అది గురువారం అయితే, అష్టమి గురువారం నాడు వస్తే చాలా బ్యూటిఫుల్‌గా అవును. అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అనఘాష్టమి చేసుకోవడానికి కావచ్చు, అవును. గురువుకి సంబంధించినటువంటి రోజు. అవును. సో, ఇట్లా కొన్ని తిథులకి ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఈసారి వస్తోంది కాలాష్టమి, బహుళపక్ష అష్టమి వచ్చేస్తోంది గురువారం నాడే. యాహ్! సో, ఎలా వినియోగించుకోవచ్చు సార్ ఆ రోజు? ఎప్పుడైనా అమ్మ అష్టమి గురువారం నాడు గనక కలిస్తే దానికి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే అపమృత్యు దోషం తీసేటువంటి యోగం ఉంటుంది దానికి అని చెప్తారు. Sure. ఎందుకంటే మీరు గమనించండి, ఈ మన పురాణాల్లో వృత్తాంతాల్లో హ్మ్. అకాల మరణాలు ఇవి ఉంటాయి చూసారా, హ్మ్. అది ఎవరి వల్ల తప్పుతుంది అంటే గురువు ద్వారా తప్పడం జరుగుతూ ఉంటుంది. అవును. ఆదిశంకరాచార్యుల వారి అవతారంలో కూడా 8 సంవత్సరాల కోసమే వస్తారు ఆయన. కానీ అది పెరుగుతూ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి అనుగ్రహం వల్ల అతను మళ్ళీ ఆయుష్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే సాక్షాత్ పరమశివుడు అంశ అది. హ్మ్. కాకపోతే హ్మ్. మనకి అందులో చెప్తున్నటువంటిది ఏమిటంటే గురువు అనుగ్రహం అంత గొప్పది. హ్మ్. సర్వసాధారణంగా కూడా గోచారంలో కానీ లేకపోతే మన జన్మజాతకంలో కానీ గురుగ్రహం గనక సరైన స్థితిలో ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా భగవంతుడు పక్కనే ఉండి నడిపిస్తున్నట్టుగా ఉంటుంది. అబ్బబ్బబ్బా! అదే గురుగ్రహం గనక సరిగ్గా లేదనుకోండి, అసలు మనకి తెలిసిన వాళ్ళు మనకి చక్కగా గైడ్ చేస్తారు అనుకున్న వాళ్ళే మోసం చేస్తారు. పేరుకి మాత్రం మేము గైడ్ చేస్తున్నాం నీకు, నీకేం పర్లేదు అన్నట్టుగా తీసుకెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళ ద్వారానే మోసం అనేటువంటిది కూడా జరుగుతుంది. అది. ఎక్స్‌ప్లాయిటేషన్ అలా ఉంటుంది. రైట్ ఉంటుంది. సార్. ఉంటుంది. హ్మ్. కాబట్టి మనం అంటే చాలా మంది ఇప్పుడు లగ్నాలకి శుభుడా పాప అనేటువంటిది చూసుకోవాలి. చెప్తారా సార్? దానికి ఉంటుంది. అంటే సహజంగా ఇప్పుడు తులా లగ్నం అనుకోండి, పాపి. పాపి గురువు అవుతాడా? 9లో ఉన్నాడు. అందరూ ఏమనుకుంటారు 9లో ఉన్నాడు కదా గురువు, ఇంకేంటి నవమం. గురు దృష్టి ఉంది అనుకుంటాం. కాదు. హ్మ్. 9లో తులా లగ్నానికి గురువు ఉంటే ఇంకా పాడు చేస్తాడు. ఆ గురు మహర్దశ వస్తే ఇంకా అంటే వాళ్ళ లైఫ్‌లోకి ఎవరినో నమ్మడం, వీళ్ళు మనకి గైడ్ చేస్తారనుకోవడం, వాళ్ళ ద్వారా మోసపోవడాలు జరుగుతాయి. బికాస్ ఆఫ్ 6థ్ లార్డ్ అక్కడ 3 అండ్ 6థ్ లార్డ్ వెళ్ళి 9లో కూర్చున్నాడు. 9 అంటే గైడింగ్. ఎవరెళ్ళాడు ఆయన? ఎవరి రూపం ఉంది అక్కడ? అసలు యాక్చువల్ 3, 6 ఆధిపత్యం వెళ్ళి 9లో కూర్చుంది. ఆయన లగ్నాన్ని చూస్తున్నాడు. అంటే ఏమిటి? ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది వాళ్ళకి. రైట్. అవి చూసుకోవాలి పర్టిక్యులర్‌గా. ఏ లగ్నానికి శుభుడు సార్? సర్వసాధారణంగా మనకు శుభులు అనేటువంటిది మీనము, మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు. వీళ్ళందరికీ వీళ్ళందరికీ శుభులు. శుభుడు. ఎందుకంటే మీనానికి లగ్న దశమాధిపతి, హ్మ్. మేషానికేమో భాగ్య వ్యయాధిపతి, కర్కాటకానికి షష్టమ భాగ్యాధిపతి, సింహానికేమో పంచమ అష్టమాధిపతి, వృశ్చికానికేమో ద్వితీయ పంచమాధిపతి, మీనానికేమో లగ్న చతుర్థాధిపతి అవుతాడు కాబట్టి. సో ఇట్స్ వెరీ క్లియర్ వీళ్ళకి శుభుడు అవుతాడు. అయితే ఇక్కడ శుభుడు అయినప్పటికీ కొన్నిసార్లు మనం ఈ శుభుడయ్యాడనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఎలాగా? అదే శుభుడు పాడవుతాడు. అంటే ఎలాగా? ఇంట్లో తండ్రే కానీ వ్యసనపరుడయ్యాడు. అప్పుడు పరిస్థితి ఏమిటి? అవును. అవును. రైట్. అప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకుపోయి అమ్మేసుకుని ఉంటాడు. ఈ లగ్నానికి శుభుడైనా కూడా పాడైతే డేంజరే. రైట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ కాంబినేషన్స్ లో ఉన్న వారు బాధపడుతున్న వాళ్ళందరూ కూడా కాలాష్టమి నాడు గురువారం వచ్చినప్పుడు గనక కాల భైరవుడికి, దక్షిణామూర్తికి, దత్తాత్రేయుడికి గనక ఆ రోజు పూజ చేస్తున్నట్లయితే ఈ కాంబినేషన్ ఎవరికైతే ఉంది, ఈ కాంబినేషన్ ఉండడం వల్ల మరొక నెగటివ్ ఎఫెక్ట్ ఏమిటంటే పూజలు చేస్తుంటారు చాలా మంది. ఎన్ని పూజలు చేసిన ఎఫెక్ట్ అది కాంబినేషన్ ఉన్నప్పుడు అంటుంటారు కొంతమంది. ఏమండి అసలు వాళ్ళు ఏదో చిన్నది చేయించుకున్నారు, మేము అసలు చాలా పెద్దది చేసాము, మాకు ఎఫెక్ట్ రాలేదు అంటుంటారు. కారణం ఏమిటి అంటే గురువు పాడైనప్పుడు మీరు పూజ చేసిన ఫలితం రాదు. మళ్ళీ వెళ్ళి దేవుణ్ణి నింద చేస్తారు. చెప్పేవాడిని నింద చేస్తాడు, దేవుణ్ణి నింద చేస్తాడు. ఎందుకు అంటే వీళ్ళకి రాకూడదు రిజల్ట్ అక్కడ. ఇంకా పాపం మూట కట్టుకోవాలి కదా. గురు నింద జరగాలి కదా అక్కడ. చేసిన వాడు ఎలా చేశాడు, అసలు మనం అనవసరంగా ఈ దేవుడిని నమ్ముకున్నాం, ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిందేమో, ఇటువంటివన్నీ కలగాలి. కాబట్టి జూపిటర్ ఆ పొజిషన్ లో వచ్చి పడి ఇబ్బందిని ఇస్తూ ఉంటాడు.
అది అంత ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. చేస్తుంటది. బట్ మరి దీన్నే రిజల్ట్ దీన్నే ఇవ్వట్లేదు. చెప్పండి. దీన్నే ఉమ్, శాస్త్రంలో ఉమ్, మనకి దేవతా శాపము అని కూడా అంటూ ఉంటారు. ఉమ్, ఉమ్, దీనికి లలితా సహస్రనామాల్లో ఉమ్, ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని నామం చదువుకోవాలి. ఉమ్, అంటే హరుడు నేత్రం చేత దగ్ధమైనటువంటి మన్మధుడిని సచీదేవి అడగడం వల్ల అమ్మవారు మళ్ళీ జీవం పోస్తుంది. రతీదేవి కనబడేలాగే చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే ఆ ఎలా అయితే ఇప్పుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఉమ్. పొందలేక ఇబ్బంది పడుతుంటామో, నేను అదే అమ్మవారు అనుగ్రహం ద్వారా మనం అది పొందగలుగుతాం. పొందగలుగుతాం. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి ప్రత్యేకమైన తిథులను వినియోగించుకోవాలి. రైట్ సార్, రైట్ సార్. ఎట్లా ఏం చేయమంటారు ఆ రోజు ప్రత్యేకంగా అష్టమి తిథి ప్రత్యేకంగా అమ్మవారికి మన దేవీ భాగవతంలో చెప్పబడింది. స్పష్టంగా అమ్మవారి చెప్తుంది స్వయంగా, మీరు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అష్టమి నవమి చతుర్దశి ప్రత్యేకంగా నాకు మంచి తిథులు, నా అనుగ్రహం ఆ రోజు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమైంది, గురుగ్రహం యొక్క అనుగ్రహం లేదు మనకి జన్మజాతకంలో, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ కాలాష్టమి రోజు గనక అమ్మవారి ఆరాధన, ఇందాక నేను చెప్పినట్టుగా కాలభైరవుడు, దక్షిణామూర్తి, దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాలు చదివినట్లయితే, మనం చక్కగా ఇంట్లో విగ్రహం ఏదో ఫోటో పెట్టుకుంటాం, పెట్టుకొని చదివినట్లయితే అకాల మరణాలు, అకాలంగా వచ్చేటువంటి దోషాలు ఏవైనా, ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోవడము, ఆయుష్ పెరగడం, పర్టికులర్గా మనిషికి యొక్క ఆయుష్ పెరగడము. ఇప్పుడు అనేకమైన రోగాలు ఉంటాయి చూసారు, కొంతమంది దీర్ఘ వ్యాధులు అంటూ ఉంటారు, ఒకసారి వస్తే పోదు, జీవితాంతం వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అటువంటి వాటికి కూడా ఈ రోజు చేసేటువంటి అమ్మవారి ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉందనుకోండి, ఎవరికైనా చాలా తీవ్రంగా ఉందండి అని, లలితా సహస్రనామాలు మీకు నోటికి వస్తే పర్లేదు, రానట్లయితే యూట్యూబ్లో ప్లే చేసుకుంటూ ప్రాణాయామం. ఇప్పుడు ఒక నామం స్టార్ట్ అయింది, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనుకున్నాం, అలా అనేటప్పుడు పిలుచుకున్నాం, ఓకే, మూసేసాం. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచిత అంటే నోటితో అనొద్దు, నోరు మూసుకొని అది వినాలి. వదిలేటప్పుడు మళ్ళీ సేమ్ నెక్స్ట్ మంత్రం ఏదైతే ఉందో, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచిత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, ఇలా మళ్ళీ దాంతో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల, మళ్ళీ మూసేసాం. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక, అట్లా 1 by 1 మొత్తం అయ్యేదాకా కూడా ప్రాణాయామం ఇలా చేస్తూనే ఉండాలి. అయితే స్టార్టింగ్ స్టేజ్ లో ఎవరికైనా 3 నిమిషాలు 5 నిమిషాలు చేయగలుగుతారు, ఎక్కువసేపు చేయలేరు. ఎందుకు? అది అలవాటు లేని ప్రక్రియ కదా, ఎందుకంటే అది ఎనర్జీ లోపల ఫామ్ అవుతూ ఉంటుంది. మీ షట్చక్రాలని, అదే విధంగా మీలో ఉండేటువంటి నెగటివ్ ఆరాని బయటకు తీసేస్తుంది. యాక్చువల్ అనేకమైన రోగాలు పోతాయి ఇది కనుక చేయగలిగితే. ఎట్ ది సేమ్ టైం మన కర్మలు ఏవైతే, కర్మ ఫలితము, కర్మ ఏదైతే ఉందో మన ఆరా చుట్టూ కనెక్ట్ అయి ఉంటుంది, షట్చక్రాలతో కనెక్ట్ అయి ఉంటుంది, అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇది చేయనివ్వదు అంత తొందరగా, కానీ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటా, 5 నుంచి 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అలాగా ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజుల స్పామ్ లో ½ అవర్ చేయగలుగుతాడు. లలితాసనాలు ½ అవర్ అట్లా చేయాలి. అలా కనుక చేయగలిగితే మీరు ఇంకా దేనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం, అమ్మవారే మొత్తం చూసుకుంటారు. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా అమ్మవారిని కొలువై ఉంచుకునే విధానం ఇది ఖచ్చితంగా అద్భుతం సార్. అలాగే ఈ గుమ్మడికాయ దీపం కూడా ప్రత్యేకించి చెప్తారు కాలాష్టమి నాడు. అవునండి, మీరైతే ఏం చెప్తారు సార్? గుమ్మడికాయ దీపము పర్టికులర్ గా దేనికి ఎక్కువగా పెట్టాలంటే, రాహు ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి, రాహుదశ నడుస్తుంది, రాహుదశ నడిచేటప్పుడు అప్ అండ్ డౌన్స్, వాళ్ళకి గనక రాహు బాగుంటే టాప్ స్టేజ్ లో తీసుకెళ్తాడు. రాహు ఏమాత్రం పాడయ్యాడు, ఇంకా రాహులో చూసిన సినిమా కష్టాలు, రాహు సినిమా చూపిస్తాడు, నిజంగా సినిమా చూపిస్తాడు రాహు ఆ టైంలో. అంటే వీళ్ళు చేసుకున్న కర్మ, ఆయనకేం కక్ష ఉండదు ఎవరి మీద, నీ ఫలం ఇవో తీసుకొని ఇస్తున్నాడు, అది మనం ఏది ఇచ్చామో అది వస్తుంది అక్కడ. ఇంకా ఆ సినిమా నుంచి బయటపడాలంటే కాలాష్టమి రోజు గుమ్మడికాయ దీపం పెట్టాలి. గుళ్ళోనే పెట్టుకోవాలి సార్? గుళ్ళో పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ఈవినింగ్ టైమ్స్ లో పెట్టమంటారా? ఈవినింగ్ టైమ్స్ పెడతారు. అయితే ఆ రోజు పర్టికులర్ గా ఏంటంటే, గుమ్మడికాయ దీపం పెట్టి కొంతమంది ఏం చేస్తారంటే, ఆ గుమ్మడికాయని మళ్ళీ, అంటే గుమ్మడికాయ దీపం పెట్టి సూర్య భగవానుడు కూడా చూపించి, పగలపూట పెట్టేటట్టయితే సూర్య భగవానుడు చూపిస్తూ, అందులో కూష్మాండాదేవి అని ఉంటుంది సూర్య భగవానుడిలో, కూష్మాండాదేవికి అర్పిస్తున్నట్టుగా చేస్తే ఇంకా ప్రభావం తగ్గుతుంది రాహుకి సంబంధించి. రాహు ప్రభావం తగ్గుతుంది పర్టికులర్ గా, సూర్యుడికి చూపించి చాలా చక్కగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.